భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరులు, నేను నా దేశంలో ప్రేమించుకున్నాను. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరులు, నేను నా దేశంలో ప్రేమించుకున్నాను. అయ్యో, ఏంటయ్యా సొక్క తిరిగిపోయింది? ఈ దెబ్బలేంటయ్యా? అసలు ఏం జరిగింది? ప్రశ్న మీద ప్రశ్న వేస్తే ఎట్లాగే సమాధానం చెప్పేది. ఈ దెబ్బలేంటి అని ప్రధాన ప్రశ్న అంతే కదా. ఈ బిల్డింగ్ ఓల్ మొత్తం మీద పెళ్ళం సంపాదన మీద బతికే ఎద్దవా ఈ శివయ్య ఒక్కడైనా అందరూ ఏడాకోవడం చేస్తున్నారు. ఏదన్నా మంచి పని చేసే వాళ్ళందరినీ వాళ్ళు ముయించేయాలని బస్ స్టాండ్కి వెళ్ళా. అక్కడ ఎవడ జేబన్నా కొట్టేసి, సార్ ఇదిగోండి మీ పర్సు పడిపోయిందని నేనే తిరిగి చెప్తే నిజాయితీ పరుడు అని పెద్ద బొమ్మతో సహా నా పేరు పేపర్లో ఎత్తారని ఒకటి జేబులో చెయ్యెట్టేశా. ఎట్టేటప్పుడే ఆడు చూశాడు. ఇంకా చూసుకో, అసలే బస్సు 2 గంటలు లేట్ అయి జనం మాంచి కాక మీద ఉన్నారేమో, పంట చేలో పడ్డ గొడ్డుని బాదినట్టు బాధేశారే. ఈ మొదటి పళ్ళని తాగుడు వల్లే చేస్తున్నావు, ఇకనైనా ఆ తాగుడు మానయ్యా. ఎలా మాన్నే? నా ఒంటి మీద దెబ్బల తాలూకు నొప్పి నువ్వు తగ్గించగలవా? నా మనసుకైన గాయాలను నువ్వు ఓదార్చగలవా? ఆ శక్తి ఒక్క మందుకే ఉంది. ఒక్క 10 డబ్బులు ఇంత కథని కూడా నువ్వు లేవని అంటున్నావా? కొట్టినా సంతలే నాకు అసలు కావలేదు. మళ్ళీ మీ అమ్మని కొత్తగా కొనిచ్చిన పుస్తకం అయ్యా ఆడి పుస్తకం అడిగితేయ్యా, ఆడి పుస్తకం అడిగి పాత పుస్తకాల సాపలు అమ్మేస్తా, 2 డాములు తాగేస్తా. వద్దు నాన్న, నా పుస్తకం అమ్మొద్దు నాన్న, నేను చదువుకుంటాను నాన్న. అమ్మొద్దా? నువ్వు ఇప్పుడు ఏం చదువుతున్నావురా కొడక? 5. ఓర్ని అవ్వా, 5వ క్లాస్కే నువ్వు నాకు నీతులు చెప్తున్నావంటే నువ్వు ఇంకా చదివితే నా కొంప నిలువునా ముంచేస్తావు. నువ్వు వెంటనే చదువు మానేసే, ఏడ్చనకాయలు అమ్ముకో, రోజు 10 రూపాయలు సంపాదించు, నేను తాగేస్తా. ఇప్పటికే నీ తావుడు కోసం ఇల్లంతా గుల్ల చేశావు. ఆఖరి కుర్రాడు చదువుకునే పుస్తకం అమ్మేస్తావా? ఇలాతే బాబు నా గదిలో చదువుకుంది గాని. ఏమే ఆ 100 మాత్రం చేత ఆడి పుస్తకం ఆడికి ఇప్పించేస్తావా? నాకు మందు లేకుండా చేస్తావా? నా బతుకులో ప్రశ్నగా మిగిలి చేస్తావా? ఇప్పుడే మన ఇల్లంతా సిందరవందర గందరగోళం చేసేస్తాను. వెళ్ళం అన్నం చచ్చిపోయినా పర్లేదు కానీ మందుకి డబ్బు పోయేలాగా ఇది నేను ప్రేమించుకున్న జీవితాన్ని ప్రశ్నగా చేసేస్తారా?